హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈ మధ్య నేను చాలా వెయిట్ పెరిగాను. ఎందుకు అయ్యానో కూడా అర్థమవుతలేదు. ఆ వెయిట్ పెరగడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో వెయిట్ లాస్ అయిదామని ఈ 100 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. డే 1 నుంచి డే 100 వరకు అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఏ ఫుడ్ ఎక్సర్సైజ్ చేసే ముందు ఫస్ట్ నేనైతే వెయిట్ చెక్ చేసుకుంటాను. ఎంత ఉందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ముందు 71.80 kgs ఉన్నాను గైస్. నేను ఇప్పుడు మీరే చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. 71.80 kgs ఉన్నాను. అంటే మీరే చెప్పండి నేను ఎన్ని కేజెస్ తగ్గలో. నేనైతే మ్యాక్సిమం ఒక 15 kgs అయితే 100 daysలో తగ్గాలనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ ఎంతవరకు నేను కంటిన్యూ చేస్తానో చూద్దాం. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నాతో పాటు మీరు కూడా వర్కౌట్ స్టార్ట్ చేయండి, డైట్ కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ అయితే చూపిస్తాను. డే 1 కదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్గా మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మార్నింగ్ మనం వర్కౌట్ చేద్దాము, ఈవినింగ్ టైంలో వాకింగ్ చేద్దాము. రేపు ఈరోజు కొంచెం లేట్ అయింది, వర్క్ ఉంది. సో ఈరోజు మనం మార్నింగ్ వర్కౌట్స్ చేద్దాము, ఈవినింగ్ వాకింగ్ చేద్దాము. నేను చేసేవన్నీ వీడియోలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మీరైతే వీడియోని మిస్ కాకుండా చూడండి. నేను ఈ 100 daysలో డైలీ 10,000 steps అండ్ నో జంక్ ఫుడ్, నో షుగర్. డైలీ ఇంట్లోనే 30 minutes అయితే వర్కౌట్ చేస్తాను. సరే గైస్, ఇప్పుడైతే మనం వర్కౌట్స్ స్టార్ట్ చేద్దాము, పదండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి మనం మార్నింగ్ డ్రింక్ అయితే తాగుదాం. లెమన్ వాటర్ తాగుతుంటే చూపిస్తా గైస్. అసలు నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నానో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి నాకైతే డ్రెస్సులు పడతలేవు. వెయిట్ ఎక్కువ ఉంటే మనకు ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతామో మనకే తెలుస్తుంది కదా. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి నాకు. సో ఇవన్నీ డిసైడ్ అయ్యి మనం ఎంత హెల్తీగా ఉంటే అంత బాగుంటాం కదా. సో వెయిట్ లాస్ అయితే అయిదామని స్టార్ట్ చేస్తున్నాను గైస్. మార్నింగ్ డ్రింక్. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో మీకు చెప్తాను. టైం 8:30 అవుతుంది. ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఇడ్లీ అండ్ కొంచెం చట్నీ అండ్ ఎక్కువ సాంబార్. పప్పు, రైస్, పెరుగు అండ్ కీరా దోస, క్యారెట్ అండ్ వాటర్.
రైస్ అయితే కంప్లీట్ చేశాను. ఒక 10 మినిట్స్ దాకా ఇప్పుడు నేను క్యారెట్స్ తింటున్నాను. మన వెయిట్ లాస్ జర్నీలో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ని అయితే తగ్గిస్తున్నాము, ఇప్పుడు వాటర్ని అయితే ఇంక్రీజ్ చేయాలి మన బాడీకి. డైలీ ఒక 3 లీటర్స్ అయితే పక్కా తీసుకోవాలి వాటర్ మనం. నేను షాప్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. సో స్నాక్స్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, ఇలా క్యారెట్ అండ్ కీరా. టీ కాఫీస్ తాగనని చెప్పాను కదా, సో అందుకే ఇలా ఈవినింగ్ టైం మనకు ఎలానో ఆకలి అవుతుంది, అందుకే కీరా అండ్ క్యారెట్ తెచ్చుకున్నాను. చపాతీ అండ్ పప్పు. షాప్లో ఉన్నాను కదా, అందుకే ఇలా బాక్స్లో తినాల్సి వస్తుంది. ఇంటి దగ్గర ఉంటే నార్మల్గా మనం ఎలా తింటామో అలానే తింటాను. ఆఫ్టర్నూన్ వస్తాయి కదా, అప్పుడే నేను లంచ్ ఇంటి దగ్గరే చేసేసి వస్తాను. స్నాక్స్ అండ్ డిన్నర్ అయితే ఇక్కడికే తెచ్చుకుంటాను. ఒక ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరనే తినేస్తాను. ఈరోజు డైట్ డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజే కదా ఫస్ట్ డే. సో రేపు నా బాడీ పెయిన్స్ అన్నీ ఎలా ఉంటాయో మీకు అప్డేట్ ఇస్తాను. నా డైట్ ఎలా కంటిన్యూ చేస్తానో నేను నెక్స్ట్ వీడియోలో డే 2లో చెప్తాను. మీరు కూడా నాలాగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా ఫాలో కండి. అండ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. బాయ్ బాయ్.